హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. వేర్ ఎవర్ ఐ ఫీల్ లైక్ టు గో ఐ విల్ గో. నెంబర్ 2, నాకు అడగాలనిపించినా అడగను. I won't ask even if I feel like to ask. Number 3, ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేయకు. Don't tell whatever you feel like. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. Number 1, అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. Number 2, నువ్వు ఆమె గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా మనం అంటూ ఉంటాము లేదా వింటూ ఉంటాం కూడా, అతను చాలా బాగా పనిచేశాడు, ఎంత ఇచ్చినా సరే తక్కువ, లేదా ఆమె చాలా మంచిది, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. అతను చాలా బాగా పనిచేశాడు, అతనికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. సో ఎవరైనా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా బాగా పని చేస్తే ఇలా అంటూ ఉంటాం కదా, హీ వర్క్డ్ వెల్, నో మ్యాటర్ హౌ మచ్ వీ గివ్ హిమ్ ఇట్స్ స్టిల్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ మచ్ వీ గివ్ హిమ్ ఇట్స్ స్టిల్ ఫాల్స్ షార్ట్. ఆమె చాలా మంచి అమ్మాయి, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. షీ ఈజ్ ఎ నైస్ గర్ల్, no matter how much we say about her still falls short. అతను వాళ్ళకి చాలా సహాయం చేశాడు, వాళ్ళు అతనికి ఎంత సహాయం చేసినా తక్కువే. he helped them a lot, no matter how much they help him still falls short. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది, అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సో ఇప్పుడు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ద లెస్ సే ద బెటర్, లేదా ద లెస్ సెడ్ ద బెటర్. అంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అని. అంటే ఏదైనా సిచ్యుయేషన్ ప్రాబ్లమెటిక్గా లేదా సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఏమీ చెప్పకుండా ఉండడమే మంచిది, లేదా తక్కువ చెప్పడం మంచిది అని చెప్పేటప్పుడు ఇలా ఉపయోగిస్తాం. ద లెస్ సే ద బెటర్ అని, లేదా ద లెస్ సెడ్ ద బెటర్ అని. సో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు నిన్ను ఏమైనా అడిగితే నువ్వు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇఫ్ దే ఆస్క్ యూ ఎనీథింగ్ ద లెస్ యూ సే ద బెటర్. ఇఫ్ దే ఆస్క్ యూ ఎనీథింగ్ ద లెస్ యూ సే ద బెటర్. నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ద లెస్ యూ ఈట్ ద బెటర్. ద లెస్ యూ ఈట్ ద బెటర్. నువ్వు వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ద లెస్ యూ టాక్ టు దెమ్ ద బెటర్. ద లెస్ యూ టాక్ టు దెమ్ ద బెటర్. సో ఇప్పుడు మీ క్వశ్చన్, నువ్వు ఆమె గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. సో ఇప్పుడు చెప్పింది ఫాలో అవుతూ దీనికి ఆన్సర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. నా వీడియోస్ మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావలసిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీరు లైక్ చేయడం వలన మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.